హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. బయట కొంచెం వర్షం పడితే చాలు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా, బజ్జీలో పకోడీనో. నేనైతే ఇంట్లో బ్రెడ్ ఉందండి, బ్రెడ్ పకోడీ చేశాను. ఈ బ్రెడ్ పకోడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వస్తున్నా కానీ, చిన్న చిన్న కిట్టి పార్టీస్ జరిగినప్పుడు, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా అయితే ట్రై చేయండి ఒకసారి. ఈ బ్రెడ్ పకోడీ చేయడానికి ముందు బంగాళదుంపలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రాముల బంగాళదుంపలు తీసుకున్నాను. మీడియం సైజ్వి 4 బంగాళదుంపలు వస్తాయి. వీటిని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పైన పొట్టు ఒలుచుకొని గడ్డలు లేకుండా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నిండుగా ధనియాలు, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకుని వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, రోట్లో అయినా దంచుకోవచ్చు. మెత్తగా కాకుండా చూడండి, ఈ విధంగా పలుకులుగా ఉండాలి. ఇలా దంచుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె కాగిన తర్వాత మనం దంచుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకుని వేయించుకోవాలి. ఇది కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 లేదా 3 పచ్చిమిర్చిని బాగా సన్నగా తరిగి వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కసూరి మెతిని కొంచెం క్రష్ చేసి వేసేసుకుని వేయించుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ అయితే చూసి వేసుకోండి. కావాలంటే చివరిలో టేస్ట్ చెక్ చేసుకొని తక్కువైతే చివరిలో అయినా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకోండి, అడుగు పట్టుకోకుండా లోలో పెట్టేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఏమైనా తక్కువైతే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం లైట్గా పులుపు కోసం ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేదనుకోండి, 1/2 నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. బ్రెడ్ పకోడీకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఈ స్టఫింగ్ టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో 1.5 కప్ వచ్చేసి శనగపిండి, 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వాము, 1/4 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా పిండిలో ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి ఉండలు లేకుండా, మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. మనం ఇందులో శనగపిండి బియ్యం పిండి 2 వేసాం కదా, బియ్యం పిండి వేయడం వల్ల పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది. మీరు బియ్యం పిండి లేకుండా కూడా అచ్చంగా శనగపిండితో కూడా చేసుకోవచ్చు. కొంచెం బియ్యం పిండి వేస్తే క్రిస్పీగా వస్తుంది పకోడీ. నీళ్ళు అయితే ఒకేసారి ఎక్కువ పోసేసుకోవద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అయితే చూడండి, ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి పిండి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. నేనైతే ఇంకేం వేయట్లేదంటే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పై పిండి కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బ్రెడ్ పీసెస్, వీటిని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలికి బాగా ఆరపెట్టేసుకోండి, కొంచెం డ్రైగా అవుతాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆలూ స్టఫింగ్ ఉంది కదా, అది ఈ బ్రెడ్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. కొంచెం మందంగా వేసుకోండి. బ్రెడ్ అంతా అప్లై చేయాలి, గ్యాప్ లేకుండా బ్రెడ్ అంతా అప్లై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రెడ్ అంతా అప్లై చేసేసి పైన మరొక బ్రెడ్ స్లైస్ పెట్టేసి కొంచెం ప్రెస్ చేసేసేయండి. నేనైతే పెద్ద బ్రెడ్ తీసుకున్నానండి, పెద్ద బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ తీసుకున్నాను. ఇలాగే ఒక్కొక్క బ్రెడ్ పైన ఈ ఆలూ స్టఫింగ్ పెట్టేసి పైన మరొక బ్రెడ్ పెట్టేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను, మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో వచ్చేలాగానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ని మళ్ళీ మధ్యలోకి మరొక హాఫ్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఇంకొక 2 ట్రయాంగిల్స్ వస్తాయి దీంతో. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుని పిండిలో డిప్ చేయాలి. ముందైతే ఆలూ స్టఫింగ్ బయటకు రాకుండా అది క్లోజ్ అయ్యేలాగా ముందు పిండి అప్లై చేసేసుకుని, తర్వాత అంతా కూడా పిండి బాగా కోటేలాగా డిప్ చేసేసి నిదానంగా తీసుకుని కాగిన నూనెలోకి వేసుకోవాలి. నూనె అయితే మరీ వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా ఉండాలి.
నూనెకి సరిపడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పేసుకోండి. వీటినైతే ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టదు, మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పేసుకుని అటు ఇటు కూడా చూడండి ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. ఇలా కాలనిచ్చేసి నూనెలోంచి తీసేసుకోవడమే. ఎక్సర్సైజ్ డ్రైన్ చేసేసుకుని మరొక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్ అంతా కూడా పకోడీలాగా వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ బ్రెడ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చట్నీతో కానీ టమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం స్టఫింగ్ మిగిలింది, ఆలు స్టఫింగ్ మిగిలితే శనగపిండిలో ముంచి ఈ విధంగా ఆలు బొండలాగా వేశాను. మరి మీరు కూడా ఈ క్రిస్పీ ఇంకా ఎంతో టేస్టీ బ్రెడ్ పకోడీ రెసిపీని ఇంట్లో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.